నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈలో రాబోయే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే యుఏఈలోని ప్రజలు ప్రస్తుత సంవత్సరంలో సుదీర్ఘమైన ఈద్ సెలవులను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈద్ పండుగ కోసం మనం చూసుకుంటే 9 రోజుల సెలవులు యుఏఈలో వచ్చాయి. యుఏఈలోని కొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై మరియు చెల్లామదురుగా కురుస్తున్న వర్షాలతో 9 రోజుల సుదీర్ఘ ఈద్ సెలవులను ప్రజలు ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారని చెప్పి ఏప్రిల్ 14వ తేదీన సెలవులు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో తుఫాను పరిస్థితులు అబుదాబి మరియు దుబాయ్లను కూడా ప్రభావితం చేయనున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని చెప్పి సాయంత్రం వేళల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వర్షం పడే అవకాశం రాత్రి సమయంలో 80% పెరుగుతుందని చెప్పి ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ గారు తెలిపారు. యుఏఈలో ప్రజలు మరియు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని చెప్పి భారీ వర్షపాతంతో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించని చెప్పి డ్రైవర్లు నీట మునిగిన వాడీలు మరియు నీట మునిగిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పి ట్రాఫిక్ నియమాలను పాటించాలని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.